నాకు మతి మార్పు ఉంది మంది నా పెళ్ళాన్ని మర్చిపోతున్నా. ఎవరా నువ్వు కాదు మంది ఆగిరనా నువ్వు ఎవరు ఇంతకి మంది ఆగిరనా మంది ఆగిర చెప్పరా మందాదమ్ము. నా డబ్బుతో ఏది ఆపేసి ఏమంటే అట్లాగా ఏమంటే నా పెళ్ళాం కొట్టిందన్న, నా భార్య కొట్టింది. ఒక్కనంటే కాదన్న, ఇద్దరం తాగదమ్ము. నేను తాపుతా, నా డబ్బు ఇట్లా అయిపోతే ఇంకా రెండు తెచ్చి తాపుతాను. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. అంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరన్నా. ఏమన్నట్లు అంటావు? ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నీళ్ళు తెచ్చుకున్నా ఆటోలో ఉన్నాయి. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. అలా నేనున్నా అన్న, నువ్వేం టెన్షన్ పడు. నేనున్నా కదా, ఏం లేదు, నువ్వేం టెన్షన్ పడుతుంది. నేనున్నా, కూర్చో. ఈ రెండు సీసాలు తెప్పిస్తే ఇట్లాంటివి ఏమో పెళ్ళాము ఏదో పంచాయతీ అంట. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. బాగా ఆటో ఉంది, ఎందుకన్నా బాధపడతానా అన్న పెళ్ళాం కొట్టిందంట. ఎవరికైనా బాధనే లేదన్నా. ఏమంటే ఏమైనా తప్పు చేసిందిగా మందాగని చెప్పాడంట. కూర్చొని ఇట్లా దగ్గర కూర్చో. సగం ఇట్లాంటి 3 గంటలు ఆపిస్తాను, ఎందుకంటే పుణ్యం వస్తుంది. మందు కాపిస్తే చూడు, మందు ఆపిస్తే పుణ్యం వస్తుంది. మంచి కట్టుబాట్లు సార్. పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు పెట్టు ఎంగ నీకు ఇంకా పుణ్యం వస్తుంది. మాట లోపల పెడితే నీకేం వస్తుంది అన్న. వాళ్ళు పెట్టు ఎంగ నీకు ఇంకా పుణ్యం వస్తుంది. మాట లోపల పెడితే నీకేం వస్తుంది అన్న. అలా పెళ్ళాం కొడితే బాధ ఎట్లే కాదన్నా. ఏం తప్పు చేసినావా? ఏం తప్పు చేయడం, మందు తాగడమే తప్పు. తాగు, నైట్ గుడిపోయి తాగు, అంతే కదా. అందుకే దీంట్లో కూడా కూరలు కలుపుకున్నా. ఇది కూడా థమ్స్ అప్ కాదు. కాదు, నైట్ పూట పోయి ఇంట్లో పోయి తాగు, నైట్ కూర్చుని తాగు. సంపాదించిన తాగుతున్నాను. ఏం చేసావు పరిస్థితి కాదనా, సంపాదించినాను, కష్టం చేసినాను, అవును తాగుతున్నాను కదా, ఇంట్లో కూర్చొని తాగా. ఎల్లు కొడుతున్నా అది నాకు కొంచెం మతి మార్పు ఉంది. ఇలా ఉత్సాహం వేసుకో. నేనున్నా కదా, ఎందుకు భయపడతావు? నేను లేనా? ఎవరు చూసినా భయపడద్దు. ఏం లేదన్నా, నాకు పెళ్ళి అయింది కదా, ఒక 5 సంవత్సరాలే. నాకు మతి మార్పు ఉంది. పండుకునేది కాదు, మర్చిపోతా. ఇప్పుడు నేను పిలుచుకొచ్చినా కదా, వీడు మన ఊడైనా కూడా మర్చిపోతుంటా. నా పెళ్ళాన్ని మర్చిపోతున్నా. చూపించుకోనా కొద్దిగా చూపెట్టుకుంటా. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీ గతం ఎవరికి కావాలి? అందుకే సగం ముక్కులు వేసుకో. ఎంత 3 సీసాలు చేస్తాను, ఎవరు వద్దు, 3 సీసాలు చేస్తా. తాగు మందు. ఎంత కాస్త పుణ్యం రావాలి నాకు. అది నీ బిడ్డ పెట్టు, వాళ్ళు కానీ పుణ్యం వస్తుంది. అవును, మా నాయన నాకు పెట్టినాడు అన్నాడు. అది నీ బిడ్డ పెట్టు, వాళ్ళు కానీ పుణ్యం వస్తుంది. అవును, మా నాయన నాకు పెట్టినాడు అన్నాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. థమ్స్అప్ పోతే నీళ్ళు పోతున్నా కాదు, ఎంత కాస్తే అంత పుణ్యం రావాల. నాకు దీంట్లో థమ్స్అప్ లో మందు కూడా ఉందన్నమాట. నువ్వు తాగుతావరా? పోయి మన నాకు బాధలో ఉన్నారా స్వామి. ఎంత థమ్స్అప్ అయితే అంత మందు దీంట్లో స్ట్రాంగ్ కలుపుకున్నాను అనమాట. దాంట్లో వేసిన. ఇప్పుడు సొంతమే కదా అన్న, సొంతమే. నాకు ఈ మతి మార్పు వల్ల నన్ను కొడుతున్నాను నా పెళ్ళాము. నాకు అంతరం నేర్పిస్తున్నా ఏదన్నా ఒకటి. యాడ్ నుంచి అంతరం అవుతుందన్న చెప్పు, నువ్వే చెప్పు. సాయిబుల దగ్గర కొద్దిగా మంచి దగ్గర అడగాలని కాకుండా పోయి, అన్న ఇట్లా నాకు జరుగుతుంది అవుతుందని అంతరం చేసుకో. మందావు చేసుకో చేసానా. దానికంటే పవర్ఫుల్ మంది ఇది లోపల కలిపిన. మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. దర్గా ఉందన్నా, దర్గా దగ్గర పోయి మంచి అంతరం అన్న. నీకు సన్న ఇంత స్ట్రాంగ్ ఉంది ఇది కాదు, సన్న పుంజి ఇట్లా ఉందే లేకుంటే మధ్యలో సన్న పుంజి ఉందనా? పెళ్ళాన్ని చెప్పలే నేను మతి మార్పు ఉండేది. లేదు, నీకేమో దెబ్బ పడింది. ఏమో అందరు ఏమంటారంటే దయ్యం పట్టింది అంటారు కొంతమంది.
నాకు దయ్యం పట్టింది అన్న. తలకాయకి పడింది అది ఏటు ఏడో పడింది నీకు ఏటు అది తలకాయకి పడినట్టుందన్నా. కాలు కింద పెట్టుకో, సరి కూర్చో. కాలు బాగాలేదు తాగే కాడు ఎట్లా అంటే బాగా నీటి కూర్చోవాల పద్ధతి అది. నీళ్ళు పోయి. తలకాయకో ఏమో పడింది, అందుకే కొద్దిగా నీకు మతమరుపు వస్తుంది. గజని ఉన్నట్లే ఇంకా కరెక్ట్ చెప్పినాడు అన్న. గజని ఉన్నట్ల అట్లా దీంట్లోన ఇట్లా అంటే మ్యాజినస్ కలుపుకున్నాం అనమాట. ఒక దర్గా దగ్గర పోయి మంచిదే నిలిగిలు పోసుకుని పోయి స్వామిని అడిగేసి మంచి అందరం కట్టించుకో. లేకుంటే మీ ఇంటి దేవుడు ఏమన్నాడో ఆ దేవుని దగ్గర పోయి వేసి అందరం కట్టించుకో. కావునా ఏమంటే మనకి బిడ్డలు ఉన్నారాయా, అది వాళ్ళని మన దూరం తెగకూడదు. ఏం తెచ్చుకోవాలని నంచుకనీక వచ్చినావు సరే అయితే అలాగే 7 మంది బిడ్డలు పెళ్లి చేసిన వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మనం రాలి ఇప్పుడు మళ్ళా నేను కాగితాలు ఎడతానన్నా తప్పేం చేస్తుడు. ఇలా కాగితాలు బాటలు ఏరుకుంటా కాగితాలు కాదనా తాతన్నా కాదు. నీకు ఇట్లాంటి 3 సీజన్ నాకు అది నీ బాగుండాలా బాగున్నా 3 సీజన్ తెప్పిస్తానా. కిందరా బయనకి కిందరా ఫుల్ ఎక్కినట్టుంది. కాదనా 3 సీజన్ తెస్తాను నీకు, 3 సీజన్ తెస్తాను నీకు. చూస్తావు ఎక్కిందికి ఏం ఎక్కేది. మంది ఒకటోసారి కొట్టడం తప్పదా నా పెళ్ళాము. ఏమంటే నీకు తెలుగు వాళ్ళకి తెలుగు కదా. కాదు మంది ఆగేనా రెండోసారి ఎవరా నువ్వు? మన ఆగేరేనా మూడోసారి ఎవడు? ఏమన్నా ఇప్పుడు అయితే పిలిచి తాగుదామని చెప్తివి, మళ్ళీ ఎవరన్నా అంటావనా? కాదనా మంది ఆగేరు కాదనా ఇప్పుడు ఈ మనిషి పిలిచినాడు నన్ను, వచ్చి మంది అయినాడా ఇంకా దాస్తున్నాడు. వచ్చి తాగుతున్నాము. ఎవరన్నా అంటే ఏ మంచికి మైండ్ పని చేస్తలేదా? ఏ నా మంది ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. నా మంది తాగుతావా నువ్వు? నా మంది ఎట్లా తాగుతాను వాడు? ఎందులో భయ మెంటల్ తెంగిందా నీకు? మంది ఎట్లా తాగుతావు నువ్వు? నా మంది ఎట్లా తాగుతాడు వాడు? నిజం చెప్పనా ఒరే భయ్ నువ్వే పిలిచింది తాగమని. వాడు ఏందన్నా నువ్వు ఇప్పుడు తమాషా చేస్తున్నా సంపుతానా సంపుతానా? యాక్టింగ్ ఏంద్రా, ఎవడైనా భయపడతాడారా అది చూసి? ఆయన మీరు ఏమోనా? అయ్యా రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. పిలిచి నువ్వే మళ్ళీ ఏంట్రా ఇది? ఎవడినా ఇది అసలు ఎవడ నీడు? కూర్చో పిలిచొచ్చాను గారు ఏమో పిలిచొచ్చా నువ్వు కూర్చో నువ్వు కూర్చో. బీగాలం పెట్టు బీగాలు కాదు. లేనా నువ్వెవరు ఇంతకి? నువ్వెవరు? నేను మీ ఓడేనా నువ్వెవరు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఉన్నానా నువ్వెవరు? ఇప్పుడు నేనేమైపోతాను నాయను? నువ్వు నీకెంత దమ్ముంటే నువ్వు నేను పోతాను, నాకు ఇది వద్దు. నీ అమ్మ చెత్త నా కొడక, పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వే. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా